ఒరిస్సాలో జనాలు నమ్మే ఒక సిద్ధాంతానికి శ్రీకృష్ణుడు గుండె పూరిలోని జగన్నాథుడిలో ఉందని, దాన్నే బ్రహ్మ పదార్థం అని పిలుస్తారని, కొలోక్యువల్ గా ఒక థాట్ అని జనాలు చాలా డీప్ గా నమ్ముతారు. దాన్ని ఎప్పుడో వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని దాన్ని కొలోక్యువల్ గా మార్చి రాసింది సరళదాస్ గారు. అందులోంచి వచ్చింది కృష్ణుడు గుండె థియరీ. కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అడవిలో కృష్ణుడు సేద తీరుతుంటే కృష్ణుడు ఫీట్ అనేది గ్లో అవుతుంటది. జరా దూరం నుంచి ఆ పాదాన్ని చూసి డియర్ కి సంబంధించిన అయ్యి అనుకుని బాణాన్ని వదిలితే కృష్ణుడు అక్కడే దేహాన్ని వదిలేశారని. ఒరిజినల్ గా వ్యాసుడు చూసి రాసిన చరిత్రలో అర్జునుడు వచ్చి దహన సంస్కారాలు చేశాడని, అంత్యక్రియలు జరిపించాడని ఒరిజినల్ భారతంలో మనకుంది. కాకపోతే ఇక్కడ సరళదాస్ గారు రాసిన కథలో నిస్సహాయ స్థితిలో ఆయనకి అంత్యక్రియలు జరిపినప్పుడు దేహం మొత్తం కాలిపోయింది కానీ ఆ గుండె అలాగే ఉందని, ఏది చేయలేక దాన్ని ఒక చెక్క బాక్స్ లో పెట్టేసి సముద్రంలో వదిలేశాడని, అది కొట్టుకుంటూ ఒరిస్సాకు వచ్చిందని, అక్కడ అప్పటి రాజు ఒక పాండ్యన్ కింగ్ ఉండేవాడు, ఆయన దాన్ని చూసి ఆ మూర్తిలో ఇంటిగ్రేట్ చేపించాడని అక్కడ రైటింగ్స్ లో ఉంది. సుమారుగా ప్రతి 12 సంవత్సరాలు మొత్తం గుడి ప్రాంగణం మొత్తాన్ని చీకటి చేసేసి ఒక 4 వ్యక్తులు కళ్ళకు గంతలు కట్టుకొని అర్ధరాత్రి మూర్తిలో నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి ఇంకొక మూర్తిలో పెడతారు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని లక్షల్లో జనాలు వస్తారు. బ్రహ్మ పదార్థం మారిందని. ఇవాల్టి వరకు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుందో, అది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.